హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు న్యూ ఇయర్కి ఎప్పుడు క్రీమ్ కేకే కాకుండా పెరుగు మిల్క్ మేడ్ వాడకుండా మంచి టీ టైం కేక్ చేసి చూపించబోతున్నానండి. ఈసారి న్యూ ఇయర్కి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక బౌల్లోకి టూటీ ఫ్రూటీ వేసుకుని మైదా డస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుని, అలాగే బాదం పిస్తా కూడా గ్రేట్ చేసి పక్కకు పెట్టుకొని, కేక్ మౌల్డ్ కూడా గ్రీస్ చేసుకుని మైదా డస్ట్ చేసుకుని ఇది కూడా పక్కకు పెట్టుకుని ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం. వేరే బౌల్లోకి రవ్వ వేసుకుని, ఇది పాల మీద మీగడండి, ఫ్రెష్ మీగడ తీసుకోవాలి. 1 డే బిఫోర్ అయినా పర్వాలేదండి, మరి 2-3 రోజుల క్రితం తీసుకుంటే పులుపు వచ్చేస్తుంది. మీకు కుదిరితే ఫ్రెష్ మీగడే తీసుకోండి. ఫ్రెష్ మీగడ తీసుకొని ఈ మీగడంతో గిన్నెలోకి వేసుకుని బాగా బీట్ చేసి రవ్వలో వేసి బాగా వేడి పాలు పోసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి గంట సేపు నాననివ్వాలి. మిక్సీ జార్లోకి పంచదార ఇలాచీ వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాక దాంట్లో మైదా ఆయిల్ సోక్ చేసి పెట్టుంచుకున్న రవ్వనంతా వేసుకుని రూమ్ టెంపరేచర్ మిల్క్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని జల్లించి తీసుకొని మీకు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని, నేను సుమారు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పాలు కలిపానండి. మీరు వాడే రవ్వ బట్టి కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి. బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. మనం గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి టూటీ ఫ్రూటీ ముక్కల్ని బాదం పిస్తా ముక్కల్ని వేసుకొని, అలాగే బ్యాటర్లో కూడా కొన్ని వేసి బాగా మిక్స్ చేసి బ్యాటర్ని ఈ మౌల్డ్లోకి వేసేసుకొని దానిపైన ఇంకా మీకు కావాల్సిన నట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసుకొని 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో కానీ ఓవెన్లో కానీ పెట్టుకొని 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. పెద్ద బౌల్లోది కేక్ ఆర్డర్ అండి, మీకు కట్ చేసి చూపించలేను కదా. ఇంకా బ్యాటర్ ఉంటే నేను చిన్న బౌల్లో కూడా వేసి మీకు చూపించడం కోసం బేక్ చేశానండి. మలాయి కేక్ రెడీ అయిపోయిందండి. అసలు ఎంత బాగుందంటే ఫ్లేవర్ చాలా బాగుందండి. ఇంట్లో ఉన్న పాల మీద మేకడతోటి ఓన్లీ బటర్ తీసుకోవటమే కాదండి, ఇలా కేక్ కూడా చేసుకోవచ్చు. చూసారా, చల్లారాక డిమోల్డ్ చేస్తే ఎంత బాగా వచ్చిందో. అసలు చాలా చూడటానికే చాలా అందంగా ఉందండి ఈ కేకు. చెప్పాను కదండి, ఈ కేక్ ఆర్డర్ అని చెప్పి ప్యాక్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది మీకు చూపించడం కోసం వేరే మౌల్డ్లోకి చేశాను. ఇది కూడా డిమోల్డ్ చేసి కట్ చేసి చూద్దాం. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుందండి. మరి న్యూ ఇయర్కి మీ అందరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.